మద్యం మానేయాలంటే ఇంట్లోనే భర్తలని తాగమని చెప్పండి అంటూ మధ్యప్రదేశ్ ఎంపీ కేంద్ర మంత్రి ఒకరు మహిళలకు సూచిస్తున్నారు. మద్యం తాగితే వాళ్ళకు అన్నం పెట్టొద్దంటూ మహిళలకు సూచిస్తున్నారు. నషాముక్తి ప్రచారంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో సామాజిక న్యాయ మంత్రి నారాయణ్ సింగ్ ఇట్లాంటి సూచనలు చేశారు. మహిళలు తమ భర్తలను మద్యం ఇంటికే తెచ్చుకొని తాగమని అడగాలి. బయట తినకుండా ఇంట్లోనే తినాలి. దాంతో భార్య ముందు బయట తాగినంత తాగడానికి సిగ్గుపడతాడు. దాంతో మద్యపాన పరిమితి క్రమంగా తగ్గుతుంది. ఎందుకంటే భర్త భార్య పిల్లల ముందు తాగడానికి సిగ్గుపడతాడు. పాపం ఆయన కూడా తెలియని ట్రిక్కులు మందుబాబులు ఉపయోగిస్తున్నారని ఆ మంత్రి గారికి తెలియవు. బయట కొంచెం తాగేసి తిరిగి ఇంట్లోనూ తాగే వాళ్ళను ఎవరు కంట్రోల్ చేస్తారు? అయినా మద్యపానం అలవాటైతే వాళ్లకు ఏ సంకోచాలు ఉండవని ఆయనకు తెలిసే అవకాశమే లేదు. మద్యపానం సరదాగా మొదలై ఒకసారి అలవాటైతే అది దినదినాభివృద్ధి చెందుతూ ఒక వ్యసనంగా మారుతుంది. తాగుడుకు అలవాటై వ్యసనంగా మారి దానికి బానిసైపోయిన వ్యక్తి పతన ప్రస్థానం దారుణంగా ఉంటుంది. మొదట మాత్రం సరదాగానే అప్పుడప్పుడు మాత్రమే తాగుతారు. తాగడం ఒక్కసారి అలవాటు అయిందంటే దొంగతనంగా తాగడం మొదలై అపరాధ భావం చోటు చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత వచ్చే కష్టాలు అనంతంగా ఉంటాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయి పెనాల్టీలు చెల్లించడం, కంట్రోల్ తప్పిపోయి అతిగా తాగడం, గొప్పలు చెప్పుకుంటూ అతిగా ప్రవర్తించడం సర్వసాధారణమైపోతాయి. దాంతో సోషల్ మూవ్మెంట్ నిలిచిపోతుంది. ఇతరులతో చేసిన వాగ్దానాలు, తీర్మానాలను నిలబెట్టుకోలేక చుట్టాలను, స్నేహితులను తప్పించుకొని తిరగడం చేస్తారు. చేసే ఉద్యోగం, సంపాదనలో అనుకోని కష్టాలు ఎదురవుతాయి. ఇన్ని సమస్యల కారణంగా సొంత మనుషులపై అకారణంగా కోపం పెరుగుతుంది. తినే ఆహారంపై అశ్రద్ధతో పాటు ఇన్నాళ్ళు లేని అనైతిక కార్యక్రమాలు అలవాటైతాయి. మందు తాగడంతో వచ్చే ఎక్కడ లేని ధైర్యం కారణంగా హాని కలిగించే ఆలోచనలు వస్తాయి. చివరకు తాగుడు నుండి తప్పించుకోలేక బానిసగా మారిపోవడం అనివార్యంగా జరిగిపోతుంది. మద్యపానం వల్ల ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలుసు. అయినా కొందరు ఆ అలవాటు నుంచి, ఆ బలహీనత నుంచి బయటకు రాలేరు. ఈ గ్యాప్లోనే ఆల్కహాల్ వల్ల శరీరంపై దుష్ప్రభావాలు పడిపోతాయి. అయితే ఎక్కువ మంది అసలు మద్యం ఎందుకు తాగుతున్నారన్న విషయం గురించి పరిశోధకులు ఏం చెబుతున్నారో ఒకసారి చూద్దాం. సాధారణంగా తమకున్న సమస్యల్ని మర్చిపోవడానికే మద్యం సేవిస్తారు. అయితే వారికి మొదటి పెగ్లోనే రిలీఫ్ లభిస్తుంది. కానీ రెండో పెగ్ తనంతట తానే శరీరంలోకి చేరిపోతుంది. అలా మొదలైన పెగ్గుల పరంపర మనుషులు మానసిక స్థితిని బట్టి కొనసాగుతూ ఉంటుంది. శరీరంలోకి ప్రవేశించిన మద్యం చాలా వేగంగా రక్తంలోకి కలిసిపోతుంది. ఆపై ప్రమాదకరమైనటువంటి ఎసిటాల్డిహైడ్ గా మారుతుంది. వాస్తవానికి మనిషి తీసుకున్న ఏ ఆహారమైనా జీర్ణవాహికలో నిదానంగా జీర్ణమవుతుంది. కానీ మద్యం మాత్రం జీర్ణవాహిక గోడలపై ఉండే పొరల గుండా రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఆ రక్త కణాల ద్వారా శరీరం అంతా వేగంగా వ్యాపిస్తుంది. అలా రక్తంలోకి చేరిన ఆల్కహాల్ ను కాలేయం అసిటాల్డిహైడ్ గా మారుస్తుంది. అది కాసేపటికి ఎలాంటి ప్రమాదం లేని అసిటిక్ యాసిడ్ గా మారుతుంది. అయితే ఈలోపే అసిటాల్డిహైడ్ మనిషి శరీరానికి తీవ్రంగా హాని కలిగిస్తుంది. మద్యం మనిషిని బానిసగా చేసుకోవడమే కాకుండా శారీరకంగా, మానసికంగా బలహీనులను చేస్తుంది. కానీ తాగేవారు అది గుర్తించకపోవడమే చాలా విషాదకరమైనటువంటి అంశం. ఇంతవరకు వచ్చింది. ఇక మద్యం మానేయాలని తరచూ అనుకుంటూ ఉంటారు. కానీ మానేయడం అన్నది ఉండదు. ఎంతో కష్టపడితే తప్ప మద్యం అలవాటు నుంచి విముక్తి ఉండదు. ఇప్పుడు మద్యం మానేయాలని సిన్సియర్గా అనుకుంటే అందుకు మందులు కూడా వచ్చాయి. సరైన డాక్టర్స్ ని సంప్రదిస్తే ఆ దిశగా మంచి ఉపయోగం కూడా ఉంటుంది. కానీ అలా చేయాలని, వైద్యులను కలవాలని ఏ మందుబాబు అనుకోడు. తనకు తానుగానే మానేస్తాననే చెబుతాడు. కానీ అది కొన్ని రోజుల్లోనే అదెంత అసాధ్యమో తెలుసుకుంటాడు. అయితే ఈ విషయంలో పరిశోధకులు తమ అధ్యయనాలతో కొన్ని వివరాల్ని చెప్తున్నారు. ఓ వ్యక్తి తాను ఇకపై తాగడం మానాల్సిన క్షణం వచ్చిందని ఎలా గుర్తించాలన్న విషయం పైన సూచనలు ఇచ్చారు. అయితే నిత్యం మందు తాగడం వల్ల శరీరంలో మనిషి మనసులో కనిపించే సంకేతాలు ఆసక్తికరంగా ఉంటాయి. వాటిని అప్పుడే గుర్తించాలని అధ్యయనకర్తలు చెబుతున్నారు. లేదంటే ప్రమాదం తప్పదంటున్నారు. ఇంతకీ ఆ సూచనలు ఏమిటంటే, తాగుడు అలవాటు నుంచి వ్యసనంగా మారే సమయంలో ఆ వ్యక్తి మాటలో అస్పష్టత కనిపిస్తుంది. సమన్వయం లేని కదలికలు, నిలకడ లేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలతో ఒక మనిషి ఆల్కహాల్ తాగారని చెప్పొచ్చు. కానీ ఆల్కహాల్ కు అడిక్ట్ అయ్యారా అనేది అలా చూసి మనం చెప్పలేమంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే వారి పరిశోధనలో గుర్తించినటువంటి కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆల్కహాల్ అడిక్షన్ ఉన్నట్లేనని గుర్తించాలంటున్నారు. ఇవి కనిపిస్తే వెంటనే ఆల్కహాల్ తాగడం మానేయాలని చెబుతున్నారు. లేదంటే అలవాటు వ్యసనంలా మారిపోయి ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది. వెంటనే ఈ లక్షణాలు గమనించి చర్యలు తీసుకోవాలి. నెంబర్ 1 లక్షణం
ఆల్కహాల్ తాగడం వ్యసనంలా మారిపోతే, ఆల్కహాల్ తాగే అవకాశం లేనప్పుడల్లా చెమటలు పట్టడం, వికారంగా అనిపించడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఇది ఆల్కహాల్ కు అడిక్ట్ అయ్యారని చెప్పే సంకేతాలుగా గుర్తించాలి. ఇక నెంబర్ 2 లక్షణం ఏంటంటే, ఇంతకు ముందు తాగిన దానికన్నా కాస్త ఎక్కువ తాగితేనే ఇంతకు ముందు వచ్చిన ఫీలింగ్, సంతృప్తి దొరుకుతుంది. అంటే శరీరం ఆల్కహాల్ కు అలవాటు పడ్డట్లేనని అర్థం. అలాగే మద్యం తాగే పరిమాణం మీద నియంత్రణ లేకుండా పోతే అది కూడా అడిక్షన్ ని సూచిస్తుంది. ఇక 3వ లక్షణం ఏమిటంటే, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి వేళ ఎప్పుడు అనుకుంటే అప్పుడు తాగకుండా ఉండలేరు. కాబట్టి ఇంట్లో, ఆఫీసుల్లో, కార్లలో, సీక్రెట్ ప్లేసుల్లో ఆల్కహాల్ దాచిపెట్టడం మొదలు పెడుతూ ఉంటారు. ఇది నిర్లక్ష్యం వచ్చేదగ్గ లక్షణం కాదు. డేంజర్ బెల్స్ మోగుతున్నట్టుగా గుర్తించాల్సిందే. ఇక 4వ లక్షణం గురించి ఒకసారి చూద్దాం. మొదట ఏదో ఒక సందర్భానుసారంగా ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటుంది. అలా కాకుండా బాధ, దుఃఖం, ఆందోళన, డిప్రెషన్, ఏ కష్టం ఎదురైనా సరే ఆల్కహాల్ నయం చేస్తుంది అనుకుని తాగడం స్టార్ట్ అవుతుంది. దీంతో మనిషి పూర్తిగా మానసికంగా రిలాక్సేషన్ కోసం ఆల్కహాల్ మీద ఆధారపడినట్లు అనుకోవచ్చు. దీనివల్ల కుటుంబ సంబంధాలు తిరిగి బాగు చేయలేనంతగా బలహీనమవుతాయి. ఇక 5వ అతి ముఖ్యమైనటువంటి లక్షణం, ఆల్కహాల్ సేవించినప్పుడు ఏం జరిగిందో, ఏం మాట్లాడారో పూర్తిగా మరిచిపోతే ఇది ప్రమాదకర సంకేతంగా భావించాలి. అంటే ఆ వ్యక్తి మెదడు ఆల్కహాల్ తాగడం వల్ల బలహీనపడిందని స్పష్టం చేస్తున్నారు డాక్టర్స్. ఆల్కహాల్ తాగడం వల్ల మతిమరుపు రావడం చాలా పెద్ద విషయంగా పరిగణించాలి. దానివల్ల న్యూరాన్లు నష్టపోవడంతో పాటు క్రమంగా మెదడు దెబ్బతినవచ్చు. స్నేహితులతో కలిసి సరదాగా గడపడానికి ఆల్కహాల్ తాగే వాళ్ళు ఉంటారు. అది కూడా మంచి అలవాటేమి కాదు. కానీ రహస్యంగా ఒంటరిగా కూర్చొని ఆల్కహాల్ తాగడం మొదలు పెడితే మాత్రం ఏదో తేడాగా జరుగుతుందని అర్థం చేసుకోవాలి. వెంటనే ఈ అలవాటు మానుకోవాల్సింది. కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులతో తరచూ గొడవపడడం, ఇంటి విషయాలు పట్టించుకోకపోవడం లాంటి అలవాట్లు ఆల్కహాల్ అడిక్షన్ సంకేతాలు. ప్రియమైన వాళ్ళని ఒక దుర్వ్యసనం కోసం దూరం చేసుకోవడం చాలా దురదృష్టకరం. చివరిది 8వదైనటువంటి లక్షణం ఏంటంటే, బానిసవడం. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ జరిగిపోయి సమాజంలో పరువు పోయేంత అనర్థాలున్నాయని తెలిసినా ఆల్కహాల్ మానేయకపోతే ఆ వ్యక్తి దానికి బానిస అయినట్లే అని అర్థం. ఆ సమయంలో వారి శరీరం బలహీనపడుతుంది. లివర్ దెబ్బతినడం, అధిక రక్తపోటు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. దీంతో పాటు కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. చెమటలు పట్టడం, వనకడం, ఏం తిన్నా వికారం, తల తిప్పడం, మూర్ఛ రావడం, లేదంటే స్పృహ తప్పిపోవడం, వాంతులవడం లాంటి ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆల్కహాల్ను దూరం పెట్టాల్సిందే. అది గుర్తుంచుకోవాలి. తమ వల్ల కాకపోతే డాక్టర్ని సంప్రదించాల్సిందే.